నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ. రాష్ట్రంలోని వివిధ అంశాలపై జరిగిన చర్చ. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలి. ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్. కృష్ణా తూర్పు హెడ్ రెగ్యులేటర్ వద్ద డెల్టా కాలువలకు నీటి విడుదల. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్న అధికారులు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర వాణిజ్యం పారిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ. రాష్ట్రంలోని వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి చర్చించారు. హెచ్డీ బార్లీ పొగాకు కొనుగోలు, పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్పై జీఎస్టీ తగ్గింపుపై అంశాలపై వినతి పత్రం అందించారు. రాష్ట్రంలోని వాణిజ్యం పంటలు పండించే రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. సరళ యోగాసనాల అభ్యసన ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని, ప్రతి ఆసనంతోనూ ప్రత్యేక ప్రయోజనాలున్నాయని, ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీజ పేర్కొన్నారు. యోగాంధ్ర మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆదివారం జరిగిన యోగా అభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీజ పాల్గొని ఐసిడిఎస్ మత్స్యశాఖ అధికారులు సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీజ మాట్లాడుతూ, దేశ వారసత్వ సంపదతో అందరికీ ఆరోగ్యం ఆశయంతో ఇంత మంచి కార్యక్రమానికి మార్గనిర్దేశం చేసిన గౌరవ ప్రధాని, గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. 45 నిమిషాల సరళ యోగాసనాలతో బీపీ, మధుమేహం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చన్నారు. యోగాంధ్ర అభ్యసన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో జూన్ 21 నాటికి కనీసం 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించే ఉద్దేశంతో 5,000 మంది శిక్షకులతో ప్రతిరోజు గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ డి శ్రీలక్ష్మి, మత్స్యశాఖ డీడీ చక్రాని, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా కోఆర్డినేటర్ డాక్టర్ జె సుమన్, ఆయుష్ అధికారులు డాక్టర్ వి రాణి, డాక్టర్ రామత్లేహి, ఐసిడిఎస్ మత్స్యశాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం అనేది ఒక మాసోత్సవంగా మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు మన రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం లాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ప్రోత్సాహం ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 తారీఖున మనము మన దేశ సంపదనైన ఈ యోగా గురించి చర్చించుకోవడం, దీన్ని ప్రాక్టీస్ చేయడం, అలాగే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా దాదాపుగా 70 దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ యోగా అనేది అంత ప్రాముఖ్యమైనది. మనం ఏ మెడిసిన్స్ లేకుండా, ఎక్కడ హాస్పిటల్స్ వెళ్ళకుండా మన ఇంట్లోనే ఒక అరగంట, 30 గంట, 1 గంట ఈ యోగాని ప్రాక్టీస్ చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. లైఫ్ స్టైల్ డిసీజెస్ అయిన ఈ బీపీ, షుగరు, అట్లాగే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి అంట, ఈ మూడ్ స్వింగ్, డిప్రెషన్, ఇటువంటి అన్నిటికీ పరిష్కారం ఈ యోగాలో ఉంది. యోగా అంటే మనకు ఈ ఋషిమునులు చేయడము, బాగా సాధకులు చేయడము, హిమాలయాల్లో చేస్తారు, ఇటువంటిది మనకు తెలిసి ఉంటుంది. కానీ యోగా అంటే మనం కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ప్రతి చోట చేసుకోవచ్చు యోగాని.
అందుకోసమే ఈ యోగాంగ కార్యక్రమం. ఈరోజు ఏదైతే మనం చేశామో ఈ 45 నిమిషాలు, ఇది కామన్ యోగా ప్రోటోకాల్. అంటే ప్రతి ఒక్కరూ ఎక్కడైనా వారికి టైం ఉన్నప్పుడు చేసుకోగలిగే ఈ యోగా ప్రోటోకాల్. దీంట్లో 1-2 ఆసనాలు కొంచెం కష్టంగా అనిపిస్తాయి, 1-2 రోజులు తప్పితే ఒక 3 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ సునాయాసంగా మనం అందరం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ యోగా ప్రోటోకాల్ కనుక మనము ప్రాక్టీస్ చేస్తే మనం మొత్తం యోగా చేస్తే ఎంతైతే బెనిఫిట్ పొందుతుందామో అంతగా. ఇంకే మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే డిఎంహెచ్ఓ వేదికలో ఇచ్చిన అందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ, అలాగే సార్ చెప్పారు కదా ఆ భద్రాసన బటర్ఫ్లై క్లోజ్ అంటాము, అది యాక్చువల్లీ కన్సీవ్ అవ్వకపోతే అది కన్సీవ్ అవటానికి కూడా ఈజీగా ఒక అవకాశం ఉంటుంది. అలాగే డెలివరీ కూడా నార్మల్ డెలివరీ అవటానికి, అలాగే మనకి ఏదైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉందో అది అర్థ ఉత్తాసన అని ఉంటుంది కదండి, ఆ ఆసనం. సో ఏదైనా సరే ఇప్పుడు మనం వేసిన ఆసనాలన్నీ థైరాయిడ్కి, పీసీఓ మరి ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగకరం. అలాగే పురుషుల లాగా మనకు వెయిట్ లాస్ అయ్యే హార్మోన్ చాలా తక్కువ ఉంటుందంట, మనం ఎక్కువ వెయిట్ గెయిన్ చేస్తాం. సో అలాంటప్పుడు ఈ యోగా ద్వారా బాడీని వీలైనంత స్ట్రెచ్ చేస్తే మీకు వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఒక వెయిట్ లాసే కాదు, మనం మెంటల్ హెల్త్ గురించి ఎక్కువ ఆలోచించు, కానీ యోగా ద్వారా మన బ్రెయిన్కి కూడా ఒక రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. సో టోటల్ బాడీకి, అలాగే మన ఏదైతే ఇన్నర్ సోల్ ఉందో దానికి కూడా యోగా ద్వారా ఒక ప్రశాంతమైన జీవితాన్ని మనం అలవాటు చేసుకోవచ్చు. సో మహిళలు ముఖ్యంగా ఇప్పుడు సార్ ఇందాక చెప్పారు, మీరందరూ మీ అంగన్వాడీ సెంటర్స్లో ఈరోజు ఫిషరీస్ వాళ్ళు కూడా ఈ యోగాలో పార్టిసిపేట్ చేశారు. మన ఫిషర్మెన్ కూడా అందరూ కంపల్సరీ ఈ యోగాని ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నానండి. ముఖ్యంగా యోగా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మన జిల్లా కలెక్టర్ గారు మనకు తెలియచేశారు. కాబట్టి ఇది యోగా మన హెల్త్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం స్ట్రెస్ గురవుతామో మనలో చాలా హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల మనం బాగా స్ట్రెస్ అయిపోయి, ఎప్పుడైతే మనం స్ట్రెస్ అవుతామో వీక్ అయినప్పుడు మన మీద సూక్ష్మజీవులు అటాక్ జరిగి మనందరికీ చాలా రోగాలు రావడానికి అవకాశాలు ఉంటుంది. కానీ మనం ఈ యోగా చేయడం వలన మనలో స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అవుతాయి. దాని వలన మనము స్ట్రెస్ నుంచి రిలాక్స్గా ఫీల్ అయినప్పుడు మనకి హెల్త్ మంచిగా డెవలప్ అవుతుంది. కాబట్టి యోగా చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. మీరు చేయడమే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడాలి. అలాగే డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి స్టాఫ్ను కూడా ఇలాగా యోగా చేయించాలి అనేది మన జిల్లా కలెక్టర్ గారి ఉద్దేశం. రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా తూర్పు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆదివారం కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు నీటిని విడుదల చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీజ, ప్రభుత్వ వైపులు శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూజా కార్యక్రమం అనంతరం కృష్ణా తూర్పు డెల్టాకు నీటిని విడుదల చేశారు. రైవస్ కాలువకు 700, బందరు కాలువకు 300, మొత్తంగా 1000 క్యూసెక్ల నీటిని ప్రకాశం బ్యారేజీ నుండి విడుదల చేశారు. అనంతరం ప్రభుత్వ వైపు శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాను కాపాడుకుంటూ సరైన సమయంలో సకాలంలో నీటిని విడుదల చేయడం నిరంతరం జరుగుతుందన్నారు. గతంలో నీరు విడుదల చేయాలని అనేక పోరాటాలు చేసేవారన్నారు. జూన్ 15న డెల్టాకు నీటి విడుదల వల్ల 7,40,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరంది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులకు సకాలంలో సాగునీరు అందక కృష్ణా డెల్టా ఎండిపోయే పరిస్థితి గత ప్రభుత్వ కాలంలో ఉండేదన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడంతో పాటు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించి పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్నామన్నారు. ఈరోజు చాలా శుభదినం. ఇప్పుడే కృష్ణా డెల్టా రైతుల కోసం విజయవాడ కృష్ణా బ్యారేజీ మీద నుంచి గౌరవ కలెక్టర్ గారు, అలాగే సీనియర్ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు, అలాగే గన్నవరం శాసనసభ్యులు వెంకట్రావు గారు,
చేతుల మీదుగా ఇప్పుడే కృష్ణా డెల్టాకి నీళ్లు వదలటం అనేది స్టార్ట్ చేసాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాని కాపాడుకుంటూ కృష్ణా డెల్టాకి సరైన సమయంలో నీళ్లు విడుదల చేయటం అనేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే కంటిన్యూగా జరుగుతుంది. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మండల భద్రసాయి గారు కూడా ఇక్కడ అనేక పోరాటాలు చేశారు కృష్ణా డెల్టా వాటర్ కోసం. అంటే రైతుల కోసం పోరాటాలు చేస్తేనే నీళ్లు వదిలే పరిస్థితి నుంచి రైతులు అడగకుండానే షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఇవాళ జూన్ 15వ తారీఖు ఉందో 15వ తారీఖుకి డెల్టాకి నీళ్ళు ఇవ్వటం వల్ల 7,40,000 ఎకరాల పైన ఇవాళ కృష్ణా డెల్టాలో ఉన్న రైతాంగం అంతా కూడా వాళ్ళకి ఒక పండగ, వాళ్ళకి సంతోషం, అలాగే వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం నిరంతరం కూడా వాళ్ళకి అండగా ఉంటా ఉంది. దాదాపు పోయిన సంవత్సరం అంతకుముందు అయితే సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు కృష్ణా డెల్టాకి సకాలంలో వెనువెంటనే నీటిని విడుదల చేయాలని చెప్పి ఆదేశాలతో ఈ రోజున ఇక్కడ నీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. మిత్రుడు ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్లు గతంలో పోరాటాలు చేస్తే తప్ప నీటి విడుదల సాధ్యమయ్యేది కాదు. కానీ ఈ రోజున సకాలంలో ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే తుఫాన్లు బారిన రైతాంగం పడక ఉనిపై మనం నీటిని ఇచ్చి వాళ్ళ పంటలు పండించుకునేలా చేయాలన్నది వారి యొక్క ఆశ. ఆ ఆశయానికి అనుగుణంగా ఈ రోజున నీటి విడుదల జరిగింది. ప్రత్యేకించి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ జలవనరుల శాఖ నామరూపాలు లేని పరిస్థితి కల్పించారు. ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. కనీసం మురుగు కాలువల్లోనూ కాలువల్లోనూ తూటుకాడ గురపటెక్క కెక్కిస్స లాంటివి కూడా తీసిన పరిస్థితి లేదు. దానివల్ల కొద్దిపాటి వర్షానికే రైతాంగం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే ఇరిగేషన్ మంత్రిగా శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం కూటమి ప్రభుత్వం మన 3వ తారీఖున కృష్ణా జిల్లా ఇరిగేషన్ అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి మీడియా సోదరులు తెలిసిందే. 10వ తారీఖే నీళ్లు ఉందామని ఉద్దేశం. కానీ రైతులు దుక్కి దున్నని పరిస్థితి, రైతులు నారుమళ్ళు పోతాకి రెడీ అవ్వలేదని చెప్పి దాన్ని 15వ తారీఖు వాయిదా వేసిన పరిస్థితి. గత ప్రభుత్వం ఖరీఫ్కి కానీ రబీకి కానీ నీళ్లు ఇస్తామో ఇవ్వమో చెప్పకుండా రైతు సోదరులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు గత పాలకుల వ్యవహారం మనం చూసిన పరిస్థితి. ఆఖరికి కనీసం గండ్లు పూడ్చడానికి ఒక తట్టమట్టి వేయటం కానీ, లేకపోతే గట్టులు స్ట్రెంథన్ చేయడానికి ఒక తట్టమట్టి వేయటం కానీ తీయటం కానీ ఎంతసేపు అమ్ముకుంటాకి తవ్వి దారుణంగా తవ్విన పరిస్థితి గన్నవరం నియోజకవర్గమైనా బయటైనా. మొన్న అంబాపురం దగ్గర వరదలు ఆడ్డాకి సింగనగర్ దగ్గర వరదలకు కూడా బుడమేరు ఫ్లడ్స్ ఈ స్థాయిలో కాకపోయినా కొంతమేరకు రావడానికి కారణం ఈ మట్టి తవ్విన పాపం. అలాగే గత పాలకులు తూటికాడ కూడా తీయని పరిస్థితి. 5 సంవత్సరాల్లో డెల్టా మీద అసలు 10 పైసలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి. ఏలూరు కాలువ అయితే 1600 క్యూసెక్కులు తీసుకుని లోటు తీసుకునే కాలువ 1000 క్యూసెక్లో తీసుకునే పరిస్థితి. ఆ తూటికాడ అంతా తూటికాడ కూడా తీయటం అవ్వలేని పరిస్థితిలో మొన్న డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ రివ్యూ కమిటీలో అధికారులు అందరూ పాల్గొని రైతు సోదరులకు ఇబ్బంది కలగకుండా వదులుదామని 10వ తారీఖు దాన్ని 15వ తారీఖు పోస్ట్పోన్ చేసి వాళ్ళ పెద్దలు అవినిగడ్డ శాసనసభ్యులు మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వం 1924లో పైనుంచి నీరు రాని పరిస్థితి. తల్లికి వందనం ద్వారా రాష్ట్రంలోని ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో 67,30,000 మంది పిల్లలకు తల్లికి వందనం కింద వారి తల్లుల ఖాతాలకు 13,000 చొప్పున నగదు జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్ని
ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, అందుకు నిదర్శనమే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకి 15,000 చొప్పున నిధులు జమ చేయడమన్నారు. పాఠశాలలు తెరిచే నాటికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామన్న హామీ మేరకు పథకం అమలు చేశారన్నారు. గతంలో జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచాక కోతలు పెట్టి దగా చేశాడని విమర్శించారు. అన్ని రకాలుగా అభివృద్ధిని కోల్పోయి ఒక పక్కన ప్రజల్ని రాష్ట్రాన్ని ఇబ్బంది పెడతా ఉంటే ఆనాడు కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. 3,000 రూపాయల పెన్షన్ని విజయవాడ నగరంలోని 64వ డివిజన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ కంట్రిక కాలనీలో 75 సంవత్సరాల వృద్ధురాలు రాజ్యలక్ష్మి ఏనాడో ప్రభుత్వం కేటాయించిన చిన్న ఇంటిలో నివసిస్తోంది. ఈ గృహం స్లాబ్ దెబ్బతిని కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. బిక్కుబిక్కుమంటూ వృద్ధురాలు ఒక్కరే నివాసం ఉంటున్నారు. మీటర్ పనిచేయడం లేదనే సాకుతో ఆదాని కంపెనీ సిబ్బంది మోసపూరితంగా వృద్ధురాలి ఇంట్లో పాత మీటర్ తొలగించి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ను బిగించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక సిపిఎం కార్యకర్తలు స్మార్ట్ మీటర్ ప్రమాదాన్ని వివరించగా రాజ్యలక్ష్మి ఇతర స్థానిక ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం కార్యకర్తలు స్థానికులతో కలిసి రాజ్యలక్ష్మి ఆందోళన నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న అనంతరం నేడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు నేడు కంట్రిక కాలనీలో పర్యటించి స్మార్ట్ మీటర్కు వ్యతిరేకంగా పోరాడిన రాజ్యలక్ష్మిని స్థానిక ప్రజలను అభినందించారు. రాజ్యలక్ష్మి గృహాన్ని సందర్శించారు. కాలనీలో బాబురావు సిపిఎం కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో పర్యటించి స్మార్ట్ మీటర్లపై ప్రజలను చైతన్యపరిచారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన సందర్భంలో తొలి అడుగు పేరుతో సంబరాలు చేస్తోంది. విద్యుత్ విషయంలో కూటమి ప్రభుత్వం తొలి అడుగులోనే తప్పటడుగు వేసింది. విజయవాడలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ కండ్రిక కాలనీలో రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలికి ఇల్లు కూలిపోతూ ఉంది. ప్రభుత్వం పేదవారికి ఇచ్చినటువంటి ఇల్లువి. పేదలకి P4 పేరుతో సహకారం అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు పెంచేసింది. ఇప్పుడు దొంగచాటుగా వచ్చి అదానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఇదే మీటర్ బిల్లు రావటం లేదని ఫిర్యాదు చేస్తే దాని సంగతి చేయకుండా అదానీ కంపెనీకి సంబంధించిన మీటర్ను మార్చేశారు. మీటర్ మార్చారని అనుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత వారు స్థానికులు సిపిఎం కార్యకర్తలు అందరూ కలిపి ఈ అదానీ స్మార్ట్ మీటర్ బాగోతాన్ని చెప్పిన తర్వాత ప్రజలందరూ ఆందోళన చేశారు. మీరు ఈ స్మార్ట్ మీటర్లు తీయకపోతే ఊరుకోమని హెచ్చరించిన తర్వాత మళ్ళీ ఆ అదానీ స్మార్ట్ మీటర్ తీసి మళ్ళీ డిజిటల్ పాత మీటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ అదానీ స్మార్ట్ మీటర్లు దొంగచాటున ప్రజల కళ్ళు గప్పి ప్రభుత్వ అండతో మోసం చేసి ఇళ్లల్లో మారుస్తున్నారు. కొత్తగా కట్టుకునే ఇళ్లకి మీటర్లు మార్చడం లేదు, కంప్లైంట్ ఉన్న ఇళ్లకి మీటర్లు మార్చేయటం లేదు, ఇంట్లో లేనప్పుడు వచ్చేసి మీటర్లు మార్చేయటం. అలాగే ఈ మీటర్ వల్ల లాభం ఉందని చెప్పి జనాలను మోసం చేసి మీటర్లు మార్చడం. ఇలా ప్రభుత్వం దొంగచాటుగా ఈ మీటర్లు బిగిస్తూ ఉంది. ఈ అదానీ స్మార్ట్ మీటర్లు అంటే మన ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తే, దోపిడీదారులు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అదానీ మీటర్ని తీసుకొచ్చి పెట్టారంటే శాశ్వతంగా మన్ని కరెంటు పేరుతో దోపిడీ చేయడానికి అవకాశం ఇచ్చినట్టే. మన ఇంట్లో అదానీకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ప్రభుత్వం అండతో అదానీ మన ఇంట్లో ప్రవేశిస్తున్నాడు, మనని కొల్లగొట్టడానికి ప్రవేశిస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ను అడ్డం పెట్టుకుంటున్నారు. అందుకే ప్రజలందరూ తిరగబడాలి. గతంలో తెలుగుదేశం నాయకులు చంద్రబాబు గారైనా లోకేష్ గారైనా ఏం చెప్పారు? అదానీ మీటర్లు లేదు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జనం తెలుసుకుంటున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో స్మార్ట్ మీటర్లు పెడతా ఉంటే పగలగొట్టారు అడ్డుకుని. గుడివాడలో జనం అడ్డుకున్నారు, ప్రతిఘటించారు, వాటిని పగలగొట్టారు. గుంటూరులో
సుందరయ్య కాలనీలో స్మార్ట్ మీటర్లు బిగించేస్తే మళ్ళీ పోరాడితే 50 ఏళ్లకి మళ్ళీ ఆ స్మార్ట్ మీటర్లు తీసేసి పాత మీటర్లే పెట్టారు. ఇప్పుడు కండ్రికలో అంటే ప్రజల ప్రతిఘటన పెరుగుతూ ఉంది. తెలియగానే ప్రజలందరూ కూడా అప్రమత్తం. ఏ శాఖలో ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని, జీరో కరప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని, అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన అభిప్రాయాలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్లు IVRS CSDS ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని, సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోం, పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియజేయాలన్నారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళా నిర్వహించడంతో పాటు ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర కింద అందించాలని స్పష్టం చేశారు. మరోవైపు వికలాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకువెళ్లి అందించడం మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచన చేయాలన్నారు. ఇటీవల సాక్షిలో మహిళల్ని అవమానపరిచారని, పొదిలిలో నిరసన చేస్తుంటే మహిళలపై రాళ్లు, చెప్పులు వేస్తారా అని మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే రైతులకు న్యాయం చేయాలి గాని ఎవరైనా సరే రండి తొక్కి పడేస్తామంటారా? పొదిలిలో పొగాకు రైతులకు పరామర్శించాలనే కక్షతో జగన్ వెళ్లారు అని ఎద్దేవా చేశారు. పరామర్శ ముసుగులో ఇటువంటి విధ్వంసకర పనులు చేసేవారిని రైతు సోదరులు క్షమించారని పేర్కొన్నారు. సమాజంలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, మహిళలు వారిని రక్షించబోయిన పోలీసుల మీద రాళ్లు, చెప్పులు వేశారని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. అసలు ఈ ర్యాలీ ఉద్దేశానికి ఆ ప్లే కార్డులో ప్రదర్శించిన దానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే రైతులు తొక్కి పడేస్తారా, లేకపోతే రైతులు ప్రజలను తొక్కి పడేస్తారా? ఒకసారి రైతు సోదరులు కూడా ఆలోచించాలి. ఏదైతే రైతుల ముసుగులో, వ్యవసాయ ముసుగులో ఇటువంటి విధ్వంసకర రాజకీయాలు చేసే వాళ్ళని రైతు సోదరులు గమనించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సమాజంలో ఉన్నత విలువలు కాపాడేది రైతు సమాజం, అది అందరికీ తెలిసిందే. అటువంటి ప్లే కార్డులు ఇక్కడ చూడండి, ఏ విధంగా రాళ్లు వేసి పారిపోతారో ఒకసారి చూడండి. ఇగోండి రాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో ఒక్కసారి ఆలోచించేయండి. అంటే ఆ విధంగా రాళ్లు వేస్తూ ఉంటే, మహిళల మీద, పోలీసుల మీద రాళ్లు వేస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదిగోండి, ఇందాక ఒక అబ్బాయి గళ్ళ చొక్కానో లేదా రంగు చొక్కానో వేసుకున్న అబ్బాయి, ఇప్పుడేమో తెల్ల చొక్కా వేసుకున్న అతను ఏ విధంగా అక్కడక్కడ మనుషులు పెట్టి రాళ్ళు యూజ్ చేస్తున్నారో ఒకసారి చూడమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ఇదిగోండి, ఇతను ఒకడు, ఇంకొక విజువల్స్ లో వేరే అతను. తరాలకు వారధులుగా, భవిష్యత్తుకు నిర్మాతలుగా ఉన్న వయోవృద్ధులకు ఆత్మీయతను పంచి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రతి ఒక్కరూ సహానుభూతితో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీజ అన్నారు. నైతిక విలువల పరంపర కొనసాగేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. PGRS తరహాలో వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నెలలో ఒకరోజు ప్రత్యేకంగా ఆర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీజ తెలిపారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీజ పాల్గొని మాట్లాడారు. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు డివిజనల్, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతోందని, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. వృద్ధుల అనుభవం వెలకొట్టలేని అమూల్య సంపద అని, వారిని మనం ఇప్పుడు ఎలా చూస్తామో భవిష్యత్తులో మన పిల్లలు మనల్ని అలా చూస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వృద్ధులు ఆరోగ్యంగా, సుసంపన్నంగా, ఆనందంగా ఉన్నప్పుడే స్వర్ణాంధ సాకారమవుతుందన్నారు. స్విట్జర్లాండ్ తరహాలో వృద్ధులకు సేవ చేసి క్రెడిట్స్ పోగేసుకుని అవసరమైనప్పుడు తిరిగి ఉపయోగించుకునే టైం బ్యాంకు విధానాన్ని జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారానికి వయోవృద్ధులు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డులు పొందేందుకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. PGRS తరహాలో వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నెలలో ఒకరోజు ప్రత్యేకంగా ఆర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీజ తెలిపారు. సరళ యోగాసనాల ఆచరణల ద్వారా ఆరోగ్యవంతంగా ఉండొచ్చని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ
వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. సీనియర్ సిటిజన్స్, వృద్ధులు, వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జీవితం బాగుండాలంటే వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి. ఎక్కడైనా వాళ్ళకి అట్రాసిటీస్, వేధింపులు జరుగుతూ ఉందంటే దాన్ని అరికట్టాలి. దానికి యంత్రాంగం మొత్తం పోలీస్ నుంచి, రెవెన్యూ నుంచి, అలాగే డిపార్ట్మెంట్స్ అందరూ ముందుకు రావాలి, సహకరించాలి. ఏదైతే సీనియర్ సిటిజన్స్ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు ఈ సమాజం పురోగతికి, సమాజం డెవలప్మెంట్కి ఎంతో కృషి చేసి ఇప్పుడు ఏజ్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని మనము ఉపయోగించుకుంటూ ఇప్పుడు ఉన్న యూత్స్కి, ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్స్కి వాళ్ళ మార్గదర్శకాలను ఇప్పిస్తూ యంగ్ జనరేషన్ని మంచి దిశలో తీసుకెళ్ళడానికి ఎంతో సీనియర్ సిటిజన్స్ మనకు ఉపయోగపడతారు. సో ఆ ప్రకారంగా వాళ్ళని ఒక రిసోర్స్గా మనము కన్సిడర్ చేసి రిసోర్స్ఫుల్గా వాడుకొని ఇప్పుడు ఏదైతే సమాజం ఉందో దీనికి మళ్ళీ ఇంకా పురోగతి ముందుకు వృద్ధి చెందడానికి ఉపయోగపడేలాగా మనము సిస్టమ్ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడే చర్చలు చేసి మనం ప్రతి నెల ఒకరోజు ప్రత్యేకంగా వృద్ధుల కోసమే ఒక గ్రీవియన్స్ రోజును కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ టైం బ్యాంక్ అనే కాన్సెప్ట్ అయితే ఉంది. ఎట్లాగైతే మనము ఈ డబ్బులు అదా చేసి బ్యాంకులో వేసుకుంటాం, అలాగా సీనియర్ సిటిజన్స్కి, వృద్ధులకి హెల్ప్ చేస్తే యూత్స్ సో వాళ్ళ ఖాతాలో టైం అలా సేవ్ అవుతుంది. అది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ నెక్స్ట్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకో లేదా వేరే వాళ్ళకో లేదా వాళ్ళకే నెక్స్ట్ టైం ఎవరికైనా వేరే సైడ్ నుంచి హెల్ప్ కావాలంటే సో దాన్ని ఎన్కాష్ చేసుకునేలాగా ఆ క్రెడిట్ని, ఆ టైం బ్యాంక్లో ఉన్న టైంని వీళ్ళు వాడుకునేలాగా ఒక టైం బ్యాంక్ కూడా మనము రెడీ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఏదైతే యంగ్ జనరేషన్స్, స్కూల్ పిల్లలు, యూత్స్ ఉన్నారో వీళ్ళకి సీనియర్స్ నుంచి చాలా వరకు ఆ వాల్యూ సిస్టమ్ ట్రాన్స్మిషన్ చాలా అవసరం. సో వాల్యూ సిస్టమ్ అనేది తరతరాలుగా వస్తుంది. అంటే కూడా వృద్ధులు మనం ఎలా గౌరవంగా ఉండాలి అనేది నా అభిప్రాయంగా చెప్తున్నాను. వాసవ్య మహిళా మండలి నుంచి మావి చిన్న చిన్న సలహాలు ఏంటంటే, మనం హాస్పిటల్లో వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళకి కంపెనీ ఎవరు ఉండట్లేదు హాస్పిటల్లో. అలాంటి చోట్ల మనకి ఎవరైనా కంపెనీ ఉండేటట్లు చేయడం. అక్కడ మనం ఈ టైం బ్యాంక్ అని స్విట్జర్లాండ్లో ప్రవేశపెట్టారు. దాన్ని మనం ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో వినూత్నంగా చేస్తే గనక అదొకటి బాగుంటుంది. అలాగే వృద్ధులమి మన సమస్యలే మనం చెప్పుకుంటా ఉంటే మన సమస్య మనకు పెద్దగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొక 10 మందితో మనం కలిసినప్పుడు మన సమస్య చిన్నదైపోతుంటుంది. అలాగే నెట్వర్కింగ్ సిస్టమ్ ఒకటి, దగ్గరలో ఉన్న స్కూల్స్కి వృద్ధులు వెళ్ళి మన విలువల గురించి చెప్పేటట్లు చాలా ప్రధానం. ఎందుకంటే స్టేట్ లెవెల్ నుంచి కూడా చీఫ్ మినిస్టర్ గారు విలువలు పెరగాలి అని అంటున్నారు. సో వృద్ధులందరూ కూడా చాలా ఒక విలువలున్న ఒక సమాజంలోంచి ఇప్పుడు ఒక టెక్నాలజీ యుగంలోకి మనం వచ్చాం. కాబట్టి మనం అనుభవించింది ఏంటి, పిల్లలకి చక్కగా స్టోరీస్ లాగా చెప్తే గనక అది చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను రోజు మా మనవడితో అలాంటివే చెప్తూ ఉంటాను. కాబట్టి మా నానమ్మ పేరేంటో కూడా వాడు చెప్తూ ఉంటాడు, మా అమ్మమ్మ పేరేంటో కూడా వాడు చెప్తూ ఉంటాడు. సో పిల్లలకి తరతరాలుగా మనం ఎలాంటి జీవితంతో వచ్చాము అనేది వాళ్ళకి తెలియజేస్తే గనక ఇప్పుడున్న మనకి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వీటిలో వచ్చే ప్రభావం పిల్లలకి తగ్గి ఇది చెయ్యొచ్చా అని మనల్ని అడుగుతూ ఉంటారు. లేకపోతే ఏంటంటే వాళ్ళు అదే ఒక రోల్ మోడల్ కింద అనుకుని చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం చేస్తే కనుక మనం ఎన్టీఆర్ జిల్లాని ఒక పైలట్ ఇంటర్వెన్షన్స్ చేసి స్టేట్కి ఒక రోల్ మోడల్ డిస్ట్రిక్ట్గా మనం వృద్ధులకి చేద్దాము. సీనియర్ సిటిజన్ సమస్య ఒక జాతీయ సమస్యగా తయారైంది. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, మనందరికీ తెలుసు. 4-5 తరాలుగా కలిసి ఉండేవారు. ఆనాడు గ్రామీణ వాతావరణంలో అన్నీ కూడా గ్రామ స్వయం సమృద్ధిగా ఉండి బయటికి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. ఆనాడు వృత్తి వ్యాపారాలు వంశపారంపర్యంగా జరుగుతుండేవి. ఆనాడు పెద్దల్ని 4 పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకునేవారు. రాను రాను పారిశ్రామిక యుగం, అట్లాగనే ఉత్పత్తులు, మన ఈ గ్లోబలైజేషన్, కమ్యూనికేషన్స్ పెరగటం వల్ల గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కుగ్రామైన తర్వాత పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా వెళ్ళిపోవడము, పెద్దవాళ్ళు వారు ఉంటున్నటువంటి గ్రామంలో ఉండి వారు అనేక సమస్యలు ఎదుర్కొనే
చూసేవాళ్ళు లేక పలకరించేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఐక్యరాజ్య సమితి వారు కూడాను మొత్తం ప్రపంచం మొత్తం కూడా అనేక విషయాలు పరిశీలించి వృద్ధులకి సీనియర్ సిటిజన్స్కి ఎంతో కొంత వాళ్ళకి వెల్ఫేర్ కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ప్రపంచ దేశాలకి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వటం, దాని ప్రకారంగా మన భారత ప్రభుత్వం కూడా నేషనల్ పాలసీని ఒకటి అనౌన్స్ చేయడం, దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి సీనియర్ సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ కోసం అనేక రకాల పథకాలు కూడా చేపట్టడం జరిగింది. అందుట్లో భాగంగానే మరి వాళ్ళ నిరుద్యోగ సమస్య పెరిగింది. ప్రైవేట్ ఉద్యోగాలు అవి కూడా మీకు ఇదివరట్లాగా మనకి పెన్షన్లు వచ్చే ఉద్యోగాలు భవిష్యత్తులో లేవు. ఇప్పుడు ఈ పరిస్థితులు ఏమంటే ఉద్యోగ భద్రత లేదు, భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పిల్లలే తమ కుటుంబం. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. భక్తులు వేలాది మంది తరలి రావడంతో దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మవారి భక్తులు తెల్లవారుజాము నుండే క్యూ లైన్లు రద్దీగా కనిపించాయి. భక్తుల రద్దీ రీత్యా ఉదయం 10 గంటల నుండే అంతరాలయ దర్శనం రద్దు చేయాలని, 500 రూపాయల దర్శనం టికెట్లు అమ్మకాలు నిలుపుదల చేయాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి వికే శివనాయక్ ఆదేశించారు. కొండపైన క్లాక్ రూమ్, మొబైల్ ఫోన్ భద్రపరచడం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఉండడం కెమెరాల్లో గమనించిన ఈవో వెంటనే రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రధానాలయం ప్రోటోకాల్ ఏఈఓ రమేష్ బాబును ఆదేశించారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని పంపి తొక్కిసలాట లేకుండా క్రమబద్ధీకరించడమైంది. సామాన్లు భద్రపరిచే చోట భక్తులు ఇబ్బంది పడుతున్న సిబ్బంది సంఖ్య పెంచి సత్వర ఏర్పాట్లు చేయకుండా ఉన్న క్లాక్ రూమ్ కాంట్రాక్ట్ను నోటీసులు జారీ చేయాలని ఈవో ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈవో శివనాయక్ ప్రధాన ఆలయం నుండి దుర్గాఘాట్ వరకు కాలినడకన క్యూ లైన్లు, క్లాక్ రూమ్, చెప్పుల స్టాండ్, సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ పరిశీలన చేశారు. దర్శనం క్యూ లైన్ నిలిచిపోవడం, పిల్లలు, పెద్ద వయసు వారు వేచి ఉండడం గమనించి వైర్లెస్ సెట్లో సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎన్డీఏ ప్రకటించిన నీట్ 2025 ఫలితాల్లో విజయవాడ ఆకాశ్ సంస్థ విద్యార్థులు అత్యద్భుతమైన ఫలితాలతో చరిత్ర సృష్టించారని విజయవాడ, గుంటూరు ఆకాశ్ సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ తెలిపారు. నీట్ 2025 పరీక్ష కఠినంగా ఉన్నప్పటికీ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రతి విద్యార్థిని మరియు తల్లిదండ్రులను పేరు పేరున అభినందిస్తున్నామన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ఆకాశ్ విద్యా సంస్థ కార్యాలయంలో నీట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆకాశ్ సంస్థ విద్యార్థులు సెకండ్ ఎయిర్ సాధించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 10 5 ర్యాంకులు సాధించామని వెల్లడించారు. 2024 కంటే మెరుగైన ర్యాంకులు అందుకున్నామని పేర్కొన్నారు. విజయవాడ బ్రాంచ్ నుంచి 62వ ర్యాంకు సాధించామని, 21 మెంబర్స్ స్టూడెంట్స్ గవర్నమెంట్ సీట్ సాధించేందుకు అర్హత పొందారని చెప్పారు. ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి సహకరించిన సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సంస్థ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన ప్రెస్ సహోదరులందరికీ, మా విద్యార్థులందరికీ, అదేవిధంగా మా ఫ్యాకల్టీ బృందానికి, విజయవాడ, గుంటూరు బ్రాంచ్ నుంచి వచ్చిన A+B+O టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ రోజున నీట్ 2025 సెలబ్రేషన్స్ ఆకాష్ ఇన్స్టిట్యూషన్ విజయవాడ నందు జరపబడుతున్నది. ఈ సంవత్సరము 2025వ సంవత్సరంలో మా యొక్క విద్యార్థులు నీట్ ఆస్పిరెంట్స్ ది బెస్ట్ ర్యాంక్ సంపాదించున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో ఎయిర్ ర్యాంక్ తీసుకున్నట్లయితే 2, 3వ ర్యాంకు, 5వ ర్యాంకు, 9వ ర్యాంకు, 10వ ర్యాంకు మా విద్యార్థుల నుండి వచ్చినందుకు మేము గర్విస్తున్నాము. అంతేకాకుండా టాప్ 10లో 5 మెంబర్సే కాకుండా టాప్ 100లో తీసుకున్నట్లయితే 25 మంది స్టూడెంట్స్ టాప్ 100లో ర్యాంక్స్ వచ్చినాయి. ఎయిర్ ర్యాంక్స్ ఓన్లీ. ఇది మా యొక్క విద్యా సంస్థల్లో ఉన్న అధ్యాపకులందరికీ, మా విద్యార్థులందరికీ చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. చాలా కష్టపడి ఇలాంటి కష్టమైన పేపర్లో కూడా ది బెస్ట్ ర్యాంక్ సంపాదించిన ఆకాష్ విద్యా సంస్థలందరికీ, మా యొక్క సిఏబిహెచ్ సార్, రెస్పెక్టెడ్ ధీరజ్ మిశ్రా సార్కి వారి యొక్క ఆశీస్సులతోటి మా విద్యార్థులు సంపాదించిన ఈ ర్యాంకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా విజయవాడ అండ్ గుంటూరు విద్యా సంస్థల నుంచి కూడా 20 మంది స్టూడెంట్స్
గవర్నమెంట్ సీట్స్ వచ్చే విధంగా క్వాలిఫై ఉన్నారు. దాంట్లో ద బెస్ట్ ర్యాంక్ కేటగిరీ ర్యాంక్ తీసుకున్నట్లయితే 862 వచ్చినాయి. ఆ విధంగా 20 మంది స్టూడెంట్స్ కూడా వచ్చున్నారు ఇక్కడ. సో మీ అందరికీ తెలియపరుస్తుంది ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లోనే ది బెస్ట్ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆకాష్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద నీట్ కోచింగ్ సెంటర్. ఈ సంవత్సరం పేపర్ చాలా టఫ్గా వచ్చింది. పోయిన సంవత్సరానికి 720కి 720 20 మంది వస్తే ఈసారి చూసుకున్నట్లయితే మీకు 607. నా పేరు మూర్తి, గుంటూరు ఆకాష్ బ్రాంచ్ అకాడమిక్ హెడ్ని. నీట్ 2025 రిజల్ట్స్లో నిన్న విడుదల చేసిన ఫలితాలలో ఆకాష్ విద్యార్థులు మా బ్రాంచి గుంటూరు విజయవాడలో చదువుకుంటున్న విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించినారు. ఆ స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి మా అధ్యాపక బృందం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హార్టీ కంగ్రాట్స్ టు ఆల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు అందరికీ తెలుసు, ఆకాష్ గత 35 సంవత్సరాలుగా నీట్ అండ్ ఐఐటి కోచింగ్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ వస్తున్నారు. దీనికి ఒకే ఒక్క రీజన్ అండి, 35 సంవత్సరాలుగా ఎన్సీఆర్టీ బేస్డ్ కోచింగ్ ఇస్తున్నాము ఆకాష్లో. ఫర్ ఎగ్జాంపుల్, మా దగ్గర ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని స్పెషల్లీ డిజైన్డ్ బుక్స్, ఎన్సీఆర్టీ మైండ్ మ్యాప్స్, నో యువర్ ఎన్సీఆర్టీ, మూమెంటమ్ బూస్టర్, ఇటువంటి స్పెషల్లీ డిజైన్డ్ బుక్స్ ద్వారా పేపర్ టఫ్గా వచ్చినా కూడా స్టూడెంట్స్ భయం లేకుండా ఎగ్జామ్ రాసేటట్లుగా మేము బుక్స్ డిజైన్ చేశాము. మా కోచింగ్ ప్యాటర్న్ ఆ రకంగా ఉంటుంది. అందువలన మేము ఇంత అత్యుత్తమ ర్యాంకులు సాధించగలిగామని చెప్పడానికి వీఆర్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. సిమిలర్లీ ఈ సంవత్సరం విడుదల చేసిన ఫలితాలలో నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, మా బ్రాంచ్ లెవెల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాము. మా గుంటూరు బ్రాంచ్కి సంబంధించి విడుదల చేసిన ఫలితాలను గమనిస్తే అరౌండ్ 20 to 25 సీట్స్ మేము సాధించబోతున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న పేరెంట్స్ ఎవరైనా వాళ్ళ విద్యార్థుల్ని లాంగ్ టర్మ్ కోచింగ్ కావాలని అనుకుంటే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించగలరని కోరుచున్నాము. థ్యాంక్ యూ ఆల్. సో మచ్ మీడియా పీపుల్ అందరికీ ఇక్కడ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. సో మీకు అందరికీ తెలిసిందే మనం ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయ్యాము అనేది. నీట్ రిజల్ట్స్ నిన్న విడుదలయ్యాయి. సో ది బెస్ట్ ర్యాంక్స్ వచ్చాయి మనకు ఆకాష్కి. సో వీటందరికీ ఎవరైతే బెస్ట్ ర్యాంక్స్ మనకు సంపాదించారో నేషనల్ వైడ్గా యాజ్ వెల్ యాజ్ మన విజయవాడ అండ్ గుంటూరు వాళ్ళకందరికీ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. సో మనకేంటంటే మీకు అందరికీ తెలిసిందే, ఆకాష్ అనేది నీట్ ఆల్వేస్ టాప్లో ఉంటుంది. అలాగే మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్స్ మనం సాధించాము. సో ఇదంతా నీట్ ఫ్యాకల్టీ యొక్క సక్సెస్ అని నేను చెప్పొచ్చు. సో వీటన్నిటికీ కృషి చేశారు ఆపరేషన్స్ టీమ్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ టీమ్ అండ్ అకాడమిక్ టీమ్ అందరూ మంచి సపోర్ట్తో మనం మంచి ఘన విజయం సాధించాము. సో అలాగే విజయవాడలో అండ్ గుంటూరులో మనకు ఆల్మోస్ట్ ఒక 25 స్టూడెంట్స్ కేటగిరీ దాంట్లో మనకు మంచి సీట్స్ అనేది సాధించారు. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మన దగ్గర కోర్సెస్ను మన ఏడీ సార్ చెప్పినట్టుగా 3 క్యాంపసెస్ ఉన్నాయి మనకు విజయవాడలో. ఒకటి బాయ్స్ క్యాంపస్ ఇంటిగ్రేటెడ్ ఉంది, సో హాస్టల్ ఫెసిలిటీ కూడా కలదు. యాజ్ వెల్ యాజ్ గర్ల్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కూడా ఉంది విత్ హాస్టల్ ఫెసిలిటీ. యాజ్ వెల్ యాజ్ డే స్కాలర్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఒక నీట్ అనే కాదు, ఐఐటీలో కూడా మంచి ర్యాంక్ సాధించాం. యాజ్ వెల్ యాజ్ ఈ నీట్లో కూడా అగైన్ ప్రూవ్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ ఏ రేంజ్లో అయితే మనం మంచిగా సాధించామో ఈ ఇయర్ కూడా మంచి సక్సెస్ అనేది వచ్చింది. సో మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను, ట్రస్ట్ చేయండి. సో మీరు మీ దగ్గర ఉన్న బ్రాంచెస్ లేదంటే విజయవాడ బ్రాంచెస్కి మీరు వచ్చినట్లయితే 100% మీరు సక్సెస్ పొందుతారు. మంచి మార్క్స్తో మీరు ఘన విజయం సాధిస్తారు. సో మై నేమ్ ఈస్ మహేంద్ర. నేను గుంటూరు అండ్ విజయవాడ బ్రాంచెస్కి క్లస్టర్ హెడ్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. 2 years ఇంటర్మీడియట్ ప్లస్ లాంగ్ టర్మ్ తీసుకున్నానండి ఆకాష్లో. నాకు ఇవాళ 535 మార్క్స్ వచ్చి 20,000 ర్యాంక్ వచ్చింది. దీనికి ముఖ్యంగా ఆకాష్ మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేశారండి నాకు. అలాగే మా పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను కష్టంగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం వస్తుంది అనుకున్నప్పుడు రాలేదు, కానీ అప్పుడు లాంగ్ టర్మ్ తీసుకోమని హెల్ప్ చేసి సపోర్ట్ చేసి బాగా నన్ను ప్రోత్సహించారు. అందుకే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను. మూడోది నా ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేశారు. నా ఫ్యాకల్టీ వచ్చేసి ఫిజిక్స్ రవికిషోర్ సార్, కెమిస్ట్రీ అజయ్ సార్, బాటనీ లోకేష్ సార్, జువాలజీ గోపాల్ సార్. వీళ్ళు నలుగురు లేకపోతే కనుక నేను ఖచ్చితంగా ఈ పొజిషన్కి రాను. అలాగే ఎగ్జామ్ ముందు కూడా నాకు మేనేజ్మెంట్ ఫ్యాకల్టీని పంపించి బాగా హెల్ప్ చేసింది, అంటే టెన్షన్ పడకుండా. ప్లస్
మా నాన్నగారు చివరిగా చెప్పిన మాట ఒకటే ఎగ్జామ్కి ముందు, ఇదే జీవితం కాదని చెప్పారు. ఆ ఒక్క మాట నన్ను ఫ్రీ చేసేసింది, టెన్షన్ ఫ్రీ. దానివల్ల ఎగ్జామ్ బాగా రాయగలిగాను. అది ఏ సబ్జెక్ట్ అయినా, ఫిజిక్స్ చూసినా సరే నేను భయపడలేదు. ఆ ఒక్క మాట ఎగ్జామ్ బాగా రాసి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నన్ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు తేజస్వి. నాకు 546 మార్క్స్ వచ్చాయి. 14,000 ర్యాంక్ వచ్చింది. కేటగిరీ ర్యాంక్ 1500. నేను ఆకాష్లో లాంగ్ టర్మ్ తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు ఆకాష్ ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ వే ఆఫ్ ఎగ్జామినేషన్స్ నచ్చాయి. జనరల్లీ అన్ని కాలేజ్లో వీక్ ఒక ఎగ్జామ్ పెట్టి సిలబస్ ఫినిష్ అవ్వకుండా మళ్ళీ కొత్త సిలబస్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అలా కాకుండా 10 days 15 days గ్యాప్తో మనం సిలబస్ ఫినిష్ చేసుకొని బాగా ఎగ్జామ్ రాసేలా ఉంటుంది. అండ్ మాడ్యూల్స్, వే ఆఫ్ క్వశ్చనింగ్, ఆ క్వశ్చన్ టైప్స్ అనేవి నీట్కి చాలా సిమిలర్గా ఉంటాయి. సో చాలా ఈజీగా మనం నీట్లో క్వశ్చన్స్ చూసినామంటే భయపడకుండా రాయొచ్చు. అండ్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు చాలా అవైలబుల్గా ఉంటారు మనకి. జనరల్లీ క్లాస్ టైమింగ్స్లోనే కాకుండా వర్క్ సెక్షన్ అని చెప్పి డౌట్స్ క్లియర్ చేయడానికి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. సో ఆకాష్ అనేది నీట్ కోచింగ్కైనా ఐఐటీకైనా చాలా బెస్ట్. అండ్ మెంటల్ సపోర్ట్ కూడా చాలా ఇచ్చారు, టెన్షన్ పడకుండా. మా పేరెంట్స్, ఫ్యాకల్టీ. అండ్ ఇక్కడ మార్క్స్ బాగా వచ్చినప్పుడు ఫ్రీ అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేశారు. నేను ఇయర్ ఆకాష్లో ఫ్రీ అడ్మిషన్తోనే చదివాను. దానికి ప్రేమ్చంద్ సార్ హెల్ప్ చేశారు, జూ సార్. అండ్ ఫిజిక్స్ మూర్తి సార్, కెమిస్ట్రీ జగదీష్ సార్, బాటనీ మైథిలి మ్యామ్, వీళ్ళు నా ఫ్యాకల్టీ చాలా సపోర్ట్ చేశారు సబ్జెక్ట్ పరంగా అండ్ పర్సనల్లీ కూడా. సో నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఆకాష్ ఇన్స్టిట్యూట్కి, ఫ్యాకల్టీకి, మేనేజ్మెంట్, ప్రతి ఒక్కరికి. అండ్ మా ఎఫ్టీఎస్ అని చెప్పి 2 బ్రాంచెస్ ఉంటాయి మాకు. ఎఫ్టీఎస్ ఇంటెన్సివ్ అని చెప్పి. ఎఫ్టీఎస్ అనేది పార్ట్స్గా చిన్నగా వెళ్తాయి. సో ఎవరైనా ఆ ఎగ్జామ్స్ పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసిన కిలాడి లేడీ, పెళ్లి సంబంధం కుదిరించిన బ్రోకర్లపై కర్ణాటకకు చెందిన ఓ రైతు కుటుంబం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం గంగావతి ప్రాంతానికి చెందిన గున్నం దుర్గాప్రసాద్ అనే యువకుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్న కుటుంబ సభ్యులు కర్ణాటకకి చెందిన శ్రీదేవి అనే పెళ్లిళ్ల బ్రోకర్ను ఆశ్రయించారు. కర్ణాటకలో ఉంటున్న తెలుగువారైన దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మజ తమ కుమారుడు దుర్గాప్రసాద్కు పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో ఆంధ్ర రాష్ట్రంలోని సైతం సంబంధాలు చూడమని శ్రీదేవికి చెప్పారు. తనకు తెలిసిన విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిళ్ల బ్రోకర్ను శ్రీదేవి పరిచయం చేసింది. విజయవాడకు చెందిన తాయారు, పార్వతి, విమల, ఆటో డ్రైవర్ అప్పారావు అనే వ్యక్తులు కృష్ణలంకకు చెందిన పల్లవి అనే యువతిని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు చూపించి గత నెల 13న విజయవాడలో పెళ్లి చూపులు తతంగం సైతం జరిపించారు. అమ్మాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ పెళ్లికి ముందే 3.5 లక్షల రూపాయలను బ్రోకర్లు ప్రసాద్ కుటుంబం వద్ద వసూలు చేశారు. ఈ నెల 5న ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో దుర్గాప్రసాద్, పల్లవిలకు వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగింది. 7న కర్ణాటకలోని గంగావతిలో పల్లవి, దుర్గాప్రసాద్లో రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. పల్లవి వెంట వచ్చిన ఆమె సోదరుడు హరీష్ రిసెప్షన్ అయ్యాక అతను తల్లికి బాగోలేదంటూ ప్రసాద్ కుటుంబం వద్ద 50,000 రూపాయలు తీసుకుని అదృశ్యం కావడం, దుర్గాప్రసాద్తో కాపురం చేసేందుకు పల్లవి నిరాకరించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం తలెత్తింది. పల్లవిని నిలదీయగా తనకు గతంలోనే వివాహమైందని, భర్త, కుమారుడు ఉన్నాడని చెప్పడంతో దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. కర్ణాటక గంగావతిలో పోలీసులను ఆశ్రయించగా విజయవాడలో ఫిర్యాదు చేయమని చెప్పడంతో పెళ్లి జరిగిన ఆధారాలతో తమను పల్లవి పేరుతో మోసం చేసిన ఆమెని విజయవాడకు చెందిన బ్రోకర్లపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కృష్ణలంక పోలీసులు విచారణ చేపట్టారు. గంగావతి ఇక్కడ విజయవాడ తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేసే బ్రోకర్లందరూ కలిసి ఇక్కడ కృష్ణలంక ఏరియాకి తీసుకొచ్చి అమ్మాయి ఉన్నంచి మించి మమ్మల్ని మోసం చేశారు బ్రోకర్లందరూ కలిసి. పెళ్లి చేసి మాది 5వ తారీఖు పెళ్ళైంది. మాది కర్ణాటక కొప్పల జిల్లా గంగావతి తాలూకా దేవీ క్యాంపు. ఇక్కడికి ఒక అమ్మాయి ఉందని ఫోటో పంపించారు. మేము చూస్తాకు వచ్చాము. కృష్ణనగర్ అని అక్కడ ఒక దుక్కున పేక్ చేసి ఒక అమ్మాయిని ఒక తల్లిగా సృష్టించి చూపించారు. చూపించాక ఆధార్ కార్డు కాపుల అమ్మాయి అని చూపించారు మాకు పేక్ చేసి. 5వ తారీఖుని పెళ్ళయింది. అయాల 50,000 ఇచ్చాము చూపించున్నాడు. మళ్ళీ 3,50,000 పెళ్ళైనాడు ఇచ్చాము. ఇలాగ మోసం చేసి అక్కడికి వెళ్ళాక మేము పెద్ద ఫంక్షన్ చేసాము. 10 లక్షలు ఖర్చు పెట్టి చేసి అన్నీ అయిపోయాక 3వ రోజుని పెద్దోళ్ళు చేద్దామని చేసాము. చేశాక
నన్ను ముట్టుకోవద్దని పక్కిండింది. సర్లేని 2 రోజులు అడ్జస్ట్మెంట్ అయ్యాక ఏదో చేసుకుంటారులే అని మేము ఊరుకున్నాం. వెళ్ళిపోదామని పోదామని చాలా ట్రై చేసింది. మేము అనుమానం వచ్చి అలాగే చూస్తూ ఉన్నాం, అందరూ కాపలా కాసుకుంటాను. ఒక కుర్రోడు వచ్చి అన్నగారని వచ్చాడు, ఆడు బోకరు ఒకడు వచ్చి ఆడు 3వ రోజున వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసాక 2 గంటలకి నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఏడుతున్నారు, నేను వెళ్ళిపోవాలి. 5 రోజులు బోకర్లో అగ్రిమెంట్కి నాకు 50,000 ఇచ్చారు. 2 తులాలు 3 తులాలు బంగారం వేస్తారు, అవి పట్టుకొచ్చేసుకో, మేము తీసుకొచ్చేతో నువ్వు రాలేకపోతే అని చెప్పారు. మేము ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు పొద్దున్న తీసుకొచ్చాక ఆ బోకర్లు పట్టుకుంటే ఏం చేసుకుంటావో, కేసు పెట్టుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. మేము దానికి కేసు మీడియాని కాకేసి మేము దీన్ని కొద్దిగా మాకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని మేము చేసాం. మాకు అయింది అన్యాయం ఇంకోళ్ళకి అవ్వకూడదని మేము పోరాడుతున్నాం. దీన్ని బోకరు ఫోన్లోనే పరిచయం. భవానీ ఒక ఆవిడ. మేము ఒక 5 వచ్చాం, 6 వచ్చారు. ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉండి చేసుకొని 5వ తారీఖున సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోయాం. 7వ తారీఖున అక్కడ ఫంక్షన్ పెట్టుకున్నాం. మేము 7వ తారీఖున ఫంక్షన్ అయిపోయాక 8వ తారీఖుని ఫస్ట్ నైట్ చేద్దామని చేసాము. ఇక్కడ మేము కర్ణాటక వచ్చాను, నాకు అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. ఇది ఇంకో వారం దాకా నువ్వు 4 రోజుల దాకా నువ్వు నన్ను ముట్టుకోవద్దు అన్నది. ఈ కుర్రోడు సర్లే కర్ణాటక అతని నుంచి వచ్చింది, కర్ణాటకలో ఉన్న అమ్మాయి, మరి అడ్జస్ట్మెంట్ అయ్యేదాకా మనం ఇచ్చేయకూడదనేసి ఈ కుర్రోడు ఏం మాట్లాడలేదు. ఆ పిల్లకి ఏం కావాలో ఒక్క జత బట్టలు వేసి రాలేదు. మళ్ళీ ఓ 10,000 రూపాయలు బట్టలు తెచ్చారు అక్కడ అమ్మాయికి. అక్కడ కాటికలో తీసుకున్నాం, మా ఏరియాలో తీసుకొని బట్టలు కట్టి పెట్టాం. ఎసుకోపోదాం చాలా ట్రై చేసింది, పెళ్లి చేసిన ఆధారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ, రాష్ట్రంలోని వివిధ అంశాలపై జరిగిన చర్చ. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలి, ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్. కృష్ణా తూర్పు హెడ్ రెగ్యులేటర్ వద్ద డెల్టా కాలువలకు నీటి విడుదల, రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు, ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్న అధికారులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.